ఈరోజు మే 20వ తేదీ బుధవారం. బంగారం ధరలు ఎలా ఉన్నాయి? 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,58,850 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,210 రూపాయలు పలుకుతుంది. పసిడి ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు భారీగా తగ్గినట్లు చెప్పవచ్చు. అందుకు దారి తీసిన కారణాలేంటో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిణామాలే బంగారం ధరను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని చూడవచ్చు. పసిడి ధరల హెచ్చుతగ్గులకు ప్రధాన కారణం 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్ అమెరికా యుద్ధమని చెప్పవచ్చు. ఈ యుద్ధంతో పశ్చిమ ఆసియాలో ఇంధన సరఫరా గొలుసును పూర్తిగా దెబ్బతీసింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు చమురు, గ్యాస్లను అందించే హార్మోజ్ జలసంధి ఇరాన్ దిగ్బంధంలో ఉంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఫిబ్రవరిలో ముడి చమురు దిగుమతులు బ్యారెల్కు సగటున $69గా ఉండేవి. అయితే యుద్ధం తర్వాత అంతర్జాతీయ చమురు ధరలు 50% పైగా పెరిగి ప్రస్తుతం బ్యారెల్కు సగటున $113 నుండి $114గా ఉంది. భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, భద్రతకు మరియు దీర్ఘకాలిక పరిరక్షణకు ఒక బలమైన ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అందుకే మార్కెట్ అస్థిరత పెరిగినప్పుడు, ద్రవ్యోల్బణం అధికమైనప్పుడు లేదా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు బంగారంపై పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. నేటి కాలంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్టర్లకు పెట్టుబడి పెట్టడానికి అనేక ఎంపికలు ఉన్నాయి. వారు ఫిజికల్ గోల్డ్, ఆభరణాలు, డిజిటల్ బంగారం, గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ బాండ్లను ఎంచుకోవచ్చు. ప్రాధాన్యత ఎంపిక పెట్టుబడిదారుడి లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. లక్ష్యం కేవలం భద్రత, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం అయితే డిజిటల్ గోల్డ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,69,550 పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధరలు నేడు భారీగా తగ్గినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో సిల్వర్ తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతుంది. అంతర్జాతీయ పరిస్థితులే దీనికి ప్రధాన కారణం. ఇదిలా ఉంటే సిల్వర్లో పెట్టుబడి పెట్టే వారికి మాత్రం పెరుగుతున్న సిల్వర్ ధర అనేది ఒక చక్కటి లాభాన్ని అందిస్తుంది. సిల్వర్లో పెట్టుబడి పెట్టడానికి సిల్వర్ ఈటీఎఫ్ మార్కెట్ అనేది అనుకూలంగా ఉంది. ఫిజికల్ రూపంలో సిల్వర్ కొనుగోలు చేయడం కంటే సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టినట్టయితే సిల్వర్తో సమానంగా ట్రేడ్ అయ్యే యూనిట్లను పొందవచ్చు. స్టాక్ మార్కెట్ తరహాలోనే ఇందులో ట్రేడింగ్ జరపడం ద్వారా సిల్వర్ యూనిట్లను కొనుగోలు చేయడం, అమ్మడం వంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే సిల్వర్ను ఎక్కువగా గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలో ఉపయోగిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ తయారీలను, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలను, అలాగే డేటా సెంటర్లను వెండి వాడకం అనేది పెరుగుతుంది. సిల్వర్కు ఎక్కువగా డిమాండ్ పెరగడానికి ఇదొక కారణం.